అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గృహమే కదా స్వర్గసీమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు. ఇక మనం ముందుకు వెళ్లడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసి తిరిగి. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. అంతకు ముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్లతోనే సైగ చేసింది, మిగతా విషయాలు అడగమని. అయితే కట్నకానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు. చూడండి బావగారు, మేము కట్నకానుకలకు వ్యతిరేకం. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూటు పెట్టాలి, 10 జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం. పంతులుగారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు. మీకు ఎలా వీలైతే అలా పెట్టండి, సంప్రదాయాన్ని పాటించండి, అది చాలు. ఏమంటారు? ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు. మీరు ఎలా చెయ్యమంటే అలా చేస్తాం, మీకు ఎక్కడ మాట రానియం అన్నారు రామనాథం. ఇంకో విషయం బావగారు, మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం. అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టుచీరలు పెట్టాలో అన్నీ పెడతాం, సరేనా? చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు. అలాగే అన్నట్టు తలూపారు రామనాథం. కళ్యాణ మండపం అద్దె, వీడియోలు, ఫోటోల ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం. తర్వాత పంతులుగారిని పిలవడం, పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి. సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా, ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది. నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్లి కూతురి కొత్త కాపురానికి కావలసిన అన్ని సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు. రోజు వియ్యాలవారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి. ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు. ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్య కేసి తిరిగి. అవునండి, వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు. చాలా సహృదయులిద్దరు అంది వసంతలక్ష్మి. ఆమెకు చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు. పెళ్లి అయిన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్లడం జరిగింది. సంక్రాంతి వెళ్లిన తర్వాత సుధారాణి నిలతప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు, రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు. 5వ నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది. సాకేత్కి ఆఫీసులో పని ఉండడం వలన అతను రాలేదు. ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు మిత్ర బృందం అందరూ. సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది, అతనొక్కడే ఉంటున్నాడు. సుధీర్, మీ ఆవిడ్ని చూడటానికి ఇంకా వెళ్లలేదా? వెంకటపతిరాజు అడిగాడు. లేదు రాజు, పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్. నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు. విజయవాడ తెలియని ఊరా ఏమిటి? బస్సు దిగి ఆటోలో మా వాళ్ళింటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్. అదే తప్పు, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం, అందరం నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తున్నాం. మన పెద్దవాళ్లు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు. వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళగా వచ్చాం. మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు, అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి, లేకపోతే మరీ చులకనైపోతాం. గొప్ప ధర్మసూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. చేప గాలానికి చిక్కిందని గ్రహించాడు రాజు. సిగరెట్ తీసి వెలిగించాడు. రింగురింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసి చూశాడు. మన సాకేత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది. వీడి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అదీ లేదు. ఏరా, మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కొచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు. సాకేత్ లేదు అన్నట్టు తలూపాడు. గట్టిగా నవ్వాడు రాజు. చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి? వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అన్నాడు రాజు.
మరోసారి సిగరెట్టు గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు. మరి నీ సంగతేమిటి అన్నట్టు అతనికేసి చూశారు సుధీర్, సాకేత్. మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ టాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు. అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను. మా మామకి ఖాళీ లేకపోతే మా బావ మధ్య టాక్సీ తీసుకొని వస్తాడు నన్ను తీసుకెళ్ళటానికి. 5 ఏళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను. అది మన స్టైల్. అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మావకి. కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు. సుధీర్, సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి, క్రికెట్, సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్స్కి వాళ్ళు వెళ్లిపోయారు. ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు. నిజంగా తానంటే అత్తవారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది. మొన్న సంక్రాంతి పండుగకు వెళ్లినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు. చాలా మంది తమ బంధువుల్ని రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ టాక్సీలోనూ తీసుకెళ్లారు. సుధా చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కి వచ్చింది. ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది. 2 రోజులు గడిచాక మావగారికి ఫోన్ చేశాడు సాకేత్. కుశల ప్రశ్నలయ్యాక సుధని వెంటనే తీసుకొచ్చి దిగబెట్టమని చెప్పాడు. రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం. అదేమీ నాకు తెలీదు. రేపు పొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్. అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం. అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు. సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం. సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్లారు రామనాథం, వసంతలక్ష్మి. అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు. డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించమని మాత్రం చెప్పాడు. రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్. అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు. అల్లుడు తనతో ఫోన్లో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి గాని కూతురికి గాని చెప్పలేదాయన. రోజులు వేగంగా గడిచిపోయాయి. సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పండంటి బాబు పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు, వసుంధర చాలా సంతోషించారు. హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి చూసి వెళ్లారు. సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకును చూసి వెళ్లాడు. పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్. అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది. అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది. మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అని సాకేత్ అన్నమాట వారిద్దరినీ బాధించింది. బాబుకి 5వ నెల వచ్చాక కూతుర్ని, మనవడిని తీసుకెళ్లి బెంగళూరులో దిగబెట్టొచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటోంది. వెంకట్రావు, వసుంధర బెంగళూరు వెళ్లి నెల్లాళ్లు ఉండి మనవడితో గడిపి వచ్చారు. బాబుకి 7 ఏళ్లు నిండింది. సుధారాని మరలా నెల తప్పింది. అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద. 3వ నెల వచ్చాక రామనాథం, వసంతలక్ష్మి బెంగళూరు వెళ్లి వారం ఉండి వచ్చారు. అప్పుడు కనిపెట్టింది సుధా. తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటం లేదని. మీరు మా అమ్మా నాన్నలతో సరిగా మాట్లాడటం లేదు ఎందుకని అడిగింది భర్తని. ఏ, మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా? మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్. మా వాళ్ళు అటువంటి మనుషులు కారు, నెమ్మదిగా అంది సుధా. అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళని నీ అర్థమా? వెటకారంగా అన్నాడు సాకేత్. అతని మాటలకి ఆమె చాలా బాధపడింది. నేనిప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా. భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది. చూడు సుధా, నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది. ఇంటికొచ్చిన వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా. సుధారాని ఇక సంభాషణ పెంచకుండా మౌనం వహించింది. వెంకట్రావు, వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కబుర్లు చెప్పేవాడో. తనే 1-2 సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతోంది, భోజనాలయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకొచ్చింది సుధారానికి. మొత్తానికి ఏదో జరిగింది. అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది. మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్. చూడు సుధా, వంట చేయడానికి మనిషి ఉంది, పని చేయడానికి పని మనిషి ఉంది. నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు, మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్. అలాగే అంది చిన్నగా నవ్వుతూ. కూతురికి 7వ నెల వచ్చాక
పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నట్లా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి, నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ. మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చెకప్ చేయిస్తున్నారు. 9వ నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి 15 రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు. ఇంత ముందు ఎందుకు నాన్న అని కూతురంటే, మళ్లీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం. కొద్ది రోజులు గడిచాయి. సుధకి ఆడపిల్ల పుట్టింది. అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం. సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి టాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్. నర్సింగ్ హోం చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు. పాపను చూసి మర్నాడు బెంగళూరు వెళ్లిపోయాడు. తర్వాత పాప బారసాల రోజున మామగారిని, అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్. వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది. సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది. 3 నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని, అక్కాబావలు చంటి పిల్లని సరిగా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది. కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు, మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు. ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదు అనిపించింది. ఆ మాటే అక్కగారితో అంది. నువ్వు ఊరుకవే బాబు, అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది. అందుకే మేమేం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి. పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత వదనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని. కాలచక్రంలో 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది. సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు. నువ్వు కూడా శివపురం రా, నాకు తోడుగా ఉందువుగాని, మనవల్ని చూసినట్టు ఉంటుందని చెప్పింది. సాకేత్ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది. కాని అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది. మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది. గేటు తీసుకుని లోపలికొచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్కయింది. హాల్లో కూర్చుని సాకేత్ పూరీలొత్తుతున్నాడు. చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది. 5 నిమిషాలయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్లాడు సాకేత్. అప్పటికే స్టవ్ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు. 10 నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి. ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని. అత్తయ్య, నా టిఫిన్ అయిపోయింది. మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు, అది కూడా నేనే చేసేనా? వంటింట్లోంచి గట్టిగా అన్నాడు సాకేత్. నా పూజ అయ్యాక వంట నేను చేస్తాను. ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి. పూరీ కూర చేసి బేసిన్లో పెట్టాను, తీసుకో. ఒక 10 నిమిషాలు నన్ను మాట్లాడించుకు ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి. పిల్లలు, టిఫిన్ రెడీ, రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి, చిన్నత్తయ్య గారు బావున్నారా, ఎంతసేపు అయిందొచ్చి అని పలకరించాడు. బావున్నాను అన్నట్టు తల్లాడించింది సుహాసిని. ఆమెకి ఇంకా భయంగానే ఉంది, ఎప్పుడు ఏమంటాడో అని. బెడ్రూంలో నుంచి పిల్లలతో వచ్చిన సుధా, పిన్ని బావున్నావా అని పలకరించి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది సుహాసినికి. పిల్లలు తండ్రి దగ్గరికి చేరిపోయారు టిఫిన్ కోసం. వాళ్లకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్. ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని. నేను చెబుతాను అన్నట్టు కళ్లతోనే సైగ చేసింది సుధ. పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్. కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చాడు. సాకేత్ వెళ్లి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి. నేను తెస్తానన్నాను కదా, మీరెందుకెళ్లారు మావయ్య అన్నాడు నెమ్మదిగా మామగారితో. హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం. లోపలికి వెళ్లి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికిచ్చాడు సాకేత్. ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య. ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగేశాను. టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు. ఒక పూరీ తిని, చాలా బావుందల్లుడు అని మెచ్చుకున్నాడు రామనాథం. నాన్నా, కూర అమ్మ చేసింది, ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధ తండ్రి పక్కన చేరి. దానికాయన నవ్వుతూ, కూర ఒకటే తినలేం కదా బంగారం, అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది, చాలా బావుంది కూడా అన్నారు. ఓ నాన్నా, నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది బొంగమూతి పెట్టి సుధ. మీరిద్దరూ నా 2 కళ్ళురా తల్లి
అని ఆమె తలపై చెయ్యి వేసి నిమిరారు రామనాథం. సాకేత్ సుధవైపు తిరిగి, నేనిప్పుడే బయటికెళ్ళొస్తాను అని చెప్పి, మావయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటికెళ్ళాడు. అతను అలా బయటకు వెళ్లగానే సుహాసిని సుధారాణితో, నేనీ సస్పెన్స్ భరించలేకపోతున్నాను, ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా. ముందు టిఫిన్ తిందుగాన్రా, ఆ తర్వాత నీకన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకొచ్చి సుహాసిని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది సుధా. మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పట్టం, సూటిపోటి మాట్లాడడం మా మామయ్య గారికి తెలిసింది. 2 ఏళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా, 6 నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు. నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ. మా వారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్లి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను. చూడు సాకేత్, కోడలంటే మన ఇంటి దేవత కింద లెక్క. పెళ్లి కాగానే తన ఇంటి పేరు, తన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది. మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసుకి కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. అప్పుడే 2 కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. మా తరం అయిపోయింది, నీ తరం వచ్చింది, తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. కానీ విలువలు, సాంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి. అది మరచిపోకు. నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను. నీ భార్య నాతో ఎంత ప్రేమగా, గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని, ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా. ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దుర్సుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా తప్పు. వెంటనే సరిదిద్దుకో. మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కాని ఇతరులు వేలెత్తి చూపేలా కాదు. నీ భార్యతో, నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు. నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. కాదు, నేనిలానే ఉంటాను అంటావా? నీ ఇష్టం. నేను ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను. ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మామయ్య గారు. 1 నిమిషం మౌనంగా ఉన్నాక, స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్న. మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా, ప్రేమగా మసలుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది. 2 నిమిషాలాగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్లి మామగారికిచ్చాను. అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది. మా పెళ్లైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు. మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించారు. అదీ సంగతి పిన్ని అంది సుధారాణి. అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది. ఏమైతేనే, మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు. సంతోషం అంది సుహాసిని. వీళ్ళిద్దరూ బెడ్రూమ్ నుంచి బయటకొచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని. సాకేత్ కత్తిపీట దగ్గర కూర్చొని పనసపండుని ముక్కలుగా తరుగుతున్నాడు. 2 నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు. చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనసతొనలు తీస్తున్నాడు. ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది. నానా, నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది. ఆన్ చేసిన చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్, పనసతొనలు తీసే పని కొనసాగిస్తూ. అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం, వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.